సో వాట్సాప్ షాప్ క్రియేట్ చేయాలంటే ఫస్ట్ మీరు ఏం చేయాలంటే మీ ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో అది ఫేస్బుక్ బిజినెస్ మేనేజర్లో అప్లోడ్ చేయాలి. అది మా టీం మీకు హెల్ప్ చేస్తుంది ప్రోడక్ట్స్ ఎలా అప్లోడ్ చేయాలని చెప్పేసి. సో వన్స్ ఒకసారి అయిపోయాక మీకు పేమెంట్ గేట్వే ఉంటే పేమెంట్ గేట్వే కనెక్ట్ చేసి ఇస్తాము. ఆర్ ఎల్స్ సిఓడి పెట్టుకొని క్యాష్ ఆన్ డెలివరీ రన్ చేసుకోవాలంటే రన్ చేసుకోవచ్చు. సో వాట్సాప్ షాప్ ఎలా వర్క్ అవుతుందో ఈ వీడియోలో చెప్తాను. సో ఇప్పుడు సుగుణ రోటీస్ అని చెప్పేసి మా ఒక క్లయింట్ ఉన్నారు వ్యాపార ఆటోమేషన్లో. సో వీళ్ళకు ప్రోడక్ట్స్ అన్నీ ఇక్కడ చూసుకున్నారు కదా, ఈ ప్రోడక్ట్స్ అన్నీ మేము క్యాటలాగ్ యాడ్ చేసాం. సో అందరికైతే నార్మల్ క్యాటలాగ్ ఇలా యాడ్ చేయాలో తెలుసు, బట్ మేము యాడ్ చేసే క్యాటలాగ్ డిఫరెంట్ ఉంటుంది. సో షాప్ ఎలా అంటే ఆర్డర్ ప్లేసింగ్తో పాటు డెలివరీ అడ్రస్తో పాటు మీరు పేమెంట్ కూడా చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను ఈ ప్రోడక్ట్ కావాలి, సో ఇలా అయినా నేను సెలెక్ట్ చేసుకుంటే యాడ్ టు కార్ట్ ఇలా అని చెప్పేసి సెండ్ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే నేను బాట్ ఎలా క్రియేట్ చేసుకోను అని అంటే ఇక్కడ నేను హాయ్ అని మెసేజ్ చేస్తున్నాను. హాయ్ అని పెడితేనే ఒకటి వెల్కమ్ మెసేజ్లో మేము క్యాటలాగ్ కనెక్ట్ చేసుకున్నాము. సో ఇలా వెల్కమ్ టు సుగుణ రోటీస్ యూ కెన్ బ్రౌజ్ అవర్ ప్రోడక్ట్స్ అని వ్యూ ఐటమ్స్ అని వస్తుంది. ఇక్కడ వ్యూ ఐటమ్స్లో ఇక్కడ ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. సో నాకు ఈ ప్రోడక్ట్ కావాలి, యాడ్ టు కార్ట్ చేసుకున్నా, 2 కావాలి. సో యాడ్ టు కార్ట్ చేసేసి ఇక్కడ సెండ్ టు బిజినెస్ అని కొట్టినా. ఇది ఇక్కడ దాకా అయితే నార్మల్ అందరు చేసుకుంటారు వాట్సాప్ బిజినెస్లో కూడా. దీని తర్వాత వచ్చేది మేము చేస్తాము. ఇది వచ్చేసి ఏంటంటే డెలివరీ డీటెయిల్స్ అడుగుతుంది. సో ఇది మొబైల్లోనే కనిపిస్తుంది. నేను మొబైల్లో ఫామ్ ఫిల్ చేస్తున్నాను. సో నేను ఫామ్ ఒకసారి మొబైల్ నుండి డమ్మీది ఏదేదో పెట్టేస్తున్నాను. సో ఇలా మీరు ఫామ్ ఫిల్ చేసినాక అడ్రస్ కూడా ఇక్కడ మేము ఫిల్ చేసుకున్నాం. సో ఇలా మీకు రివ్యూ అండ్ పే ఇక్కడ వచ్చేసి ఏదైతే ఉందో ఇది మొబైల్లో కనిపిస్తుంది. దాని తర్వాత రివ్యూ అండ్ పే ఇది క్లిక్ చేసి మీరు ఫోన్పే ఆర్ పేమెంట్ పేటిఎం ఆర్ యూపీఐ పేమెంట్స్ త్రూ చేసుకోవచ్చు మీరు పేమెంట్స్ డైరెక్ట్. సో ఇలా పేమెంట్ చేసుకున్నాక మీకు డాష్బోర్డ్లో లాగిన్ అయ్యాక ఇక్కడ వాట్సాప్ షాప్ అని ఉంటుంది, ఇది క్లిక్ చేయండి. ఇక్కడ మీకు అడ్మిన్ అని కనిపిస్తుంది, 700 రూపీస్ వచ్చింది. అండ్ నా మొబైల్ నెంబర్ కనిపిస్తుంది. ఏముంది స్టేటస్ పెండింగా, అప్రూవ్డా, మీరు మాన్యువల్ పెట్టుకుంటారు. అప్రూవ్డ్, షిప్డ్, డెలివర్డ్, కంప్లీటెడ్ ఆర్ రీఫండ్. ఆర్డర్ ఏముందో చూసుకోవాలంటే ఇక్కడ క్యాటలాగ్లో కింద షాప్ అని ఉంటుంది యాక్షన్లో, అది క్లిక్ చేసి ఏం ఆర్డర్ పెట్టారో చూసుకోవచ్చు. క్వాంటిటీ 2 పెట్టాను అండ్ అడ్రస్ డెలివరీ డీటెయిల్స్ అన్నీ వచ్చాయి. ఇన్ కేస్ వాళ్ళు పేమెంట్ ఇచ్చినా కూడా మీరు ఇక్కడికి వెళ్ళి వాళ్ళ పేమెంట్ని ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. సో ఇలా మీరు వాట్సాప్లోనే ఆర్డర్స్ తీసుకోవచ్చు. ఇన్ కేస్ ఎవరికైనా వాట్సాప్ షాప్ క్రియేట్ చేసుకోవాలి అంటే వ్యాపార ఆటోమేషన్ని కాంటాక్ట్ చేయండి.